అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు మార్పు చెందడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారైతే కొనసాగుతున్నారు. అదేవిధంగా కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. అదేవిధంగా కూటమి తరపున ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, వీళ్ళు కూటమి తరపున కీలక పాత్ర పోషించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన మంత్రులైతే నారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి బాధ్యతలు నారా లోకేష్ బాబు గారికి అప్పగించి ఆయన జాతీయ స్థాయిలో పార్టీని బలపరిచి, అదేవిధంగా ఆయన క్యాడర్ను బలపరచడానికి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఏం తెలియదు, ఆయన గురించి నాకు ఏం తెలియదు, నేను ఆయనకు తెలియనప్పుడు నేనేం మాట్లాడాలి ఆయన గురించి అని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు తన కొడుకైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా గత కొన్ని రోజులుగా ప్రచారాలు చేయడం కూడా మనందరం చూస్తున్నాం. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అలాగే ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వాలి, అలాగే ఆయన క్యాడర్ పెంచాలి, ఆయన గతంలో పార్టీ కోసం బాగా పనిచేశాడు, ఆయన కృషి వల్ల పార్టీ పొద్దు అధికారంలోకి వచ్చిందని టీడీపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ మీడియాలతో మాట్లాడడం మనందరం చూసాం. అందుకు టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలంతా ఈ పొద్దు నారా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి మీరైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.